మహిళల చుట్టూ తిరిగే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళల ఉచిత ప్రయాణాల విలువ 10,000 కోట్లకు చేరిన సందర్భంగా ప్రజాభవన్లో సంబరాలు నిర్వహించారు. అతివలు సుమారు 300 కోట్ల ప్రయాణాలకు గాను 10,000 కోట్ల ఆదా చేసుకున్నారని భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తెలిపారు. అతివలకు మిగిలిన మరో హామీని సైతం అమలు చేస్తామని వెల్లడించారు. పలుచోట్ల జిల్లాలోనూ ఉచిత ప్రయాణం చేసిన మహిళలను సత్కరించారు. నమ్మలేని వాస్తవాలు చెప్పి ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవని ధైర్యంతో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. మహాలక్ష్మి పథకంతో మహిళలు 10,000 కోట్లు ఆదా చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని జ్యోతిరావు పులే ప్రజాభవన్లో మహాలక్ష్మి పథకం ఛార్జీలు 10,000 కోట్లు పూర్తయినందున వేడుకలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఐఏఎస్ అధికారులు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అతివలను మహాలక్ష్ములుగా భావిస్తోందని పునరుద్ఘాటించిన భట్టి విక్రమార్క, ప్రతి నెల ఆర్టీసీకి ఉచిత ప్రయాణాల నగదు చెల్లిస్తున్నామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లకు మించి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. మేము నమ్మలేనటువంటి వాస్తవాల్ని చెప్పి అవి చేయగలమని చేసి చూపిస్తున్నామని చెప్పే కార్యక్రమంలో భాగంగా వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో మేము సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క బ్యాంకు లింకేజ్ తో మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడమే కాకుండా 5 సంవత్సరాలు అయ్యే వరకల్లా 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని చెప్పి వాగ్దానం చేశాం. చేసినప్పుడు చాలా మంది ఒట్టి గాలి మాటలు చెప్తా ఉన్నారు, ఇది సాధ్యమా అన్నారు. ఇది తప్పనిసరిగా సంకల్పం ఉంటే సాధ్యం కానిదంటూ ఏది లేదు అని చెప్పి ఇందిరమ్మ ప్రభుత్వం చేసి చూపించాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలని బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకు అందించాము. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అంటే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలు అందించాం. ఇంకా భవిష్యత్తులో రాబోయే 3 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కూడా దాటిస్తాం. 1,50,000 కూడా కావచ్చు, 57,000 కోట్లు కూడా కావచ్చు. కానీ 1,00,000 కోట్లకు మాత్రం తప్పనిసరిగా వడ్డీకి సంబంధించిన వడ్డీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెల్లిస్తాం. ఉచిత బస్సు ఇస్తే మహిళలు చెడిపోతున్నారంటూ కొందరు అవమానిస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. అతివల పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేసేవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మహిళలకు పెండింగ్లో ఉన్న ఒక్క హామీని సైతం త్వరలోనే అమలు చేస్తామని తేల్చెప్పారు. మహిళలను కోటేశ్వరులు చేయడమే లక్ష్యంగా బస్సులు, మిల్లులు, సోలార్ ప్లాంట్లకు యజమానులుగా చేస్తున్నామని తెలిపారు. ఒక 4 రూపాయల ఆదా కావాలి, ఆత్మగౌరవంతో ఏ అవకాశాలు ఎక్కడికి వచ్చినా నా చేతిలో 4 రూపాయలు లేకున్నా వెళ్ళి రాగలిగేటువంటి స్వేచ్ఛను, ఆ యొక్క శక్తిని కల్పించింది ఈనాటి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా. కాబట్టి అట్లా వెకిలిగా మాట్లాడే వాళ్ళు, చిల్లరగా మహిళల్ని కించపరిచే వాళ్లను ఖచ్చితంగా ప్రతి మహిళ ఎదిరించాలి, నిలబడాలి. వాస్తవానికి మేము ఇచ్చిన హామీలో ఒకటి పెండింగ్ ఉంది మహిళలది. తప్పకుండా రాబోయే కాలంలో చేస్తాం. కానీ పాత ప్రభుత్వం చూస్తే వడ్డీ లేని రుణాలని చెప్పి 4,015 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయారు. ఆ రోజు వైఎస్ఆర్ గారి కాలంలో మహిళలంతా అభయస్థం పేరుతోటి 500 జమ చేసుకుంటే వాటిని కూడా వాళ్ళే వాడుకొని పోయారు. మేము అట్లా వాడుకోము. ఎదురిచ్చి మహిళల యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచుతాం. మహిళలకు ఉచిత ప్రయాణం అందించడంతో పాటు ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 10 ఏళ్లలో ఆర్టీసీని పట్టించుకోలేదన్న మంత్రి పొన్నం, తాము అధికారంలోకి వచ్చాక బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సు రూట్లను ఏర్పాటు చేసి నడిపిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఆర్టీసీ అంటేనే తెలంగాణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఒక లైఫ్ లైన్. దేశవ్యాప్తంగా రైల్వే ఏ విధంగానో తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ ఎక్కువ లేని కారణంగా ఆర్టీసీ అనేటువంటిది తెలంగాణ ప్రజా అందరికీ కూడా మహాలక్ష్మి రూపంలో వచ్చినటువంటి ఒక ఈ లైఫ్ లైన్ అనేటువంటి మాట మనవి చేస్తూ నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. అంటే మా తెలంగాణ అక్క చెల్లెలు ఆ విధంగా లబ్ధి పొందినందుకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున ఏదో ఒక లాభం చేస్తే వాళ్ళ ఆశీర్వచనం ఉంటుందని భావించేటువంటి వ్యక్తులు మేమందరం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జేబీఎస్లో మహిళలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సన్మానం చేశారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో అతివలకు 10,000 కోట్లు ఆదా అయిందని తెలిపారు. నల్గొండ జిల్లాలో మహిళలు 347 కోట్లు ఆదా చేసుకున్నారని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్గొండ డిపోలోని సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్ ఉచిత బస్సు ప్రయాణం చేసిన పలువురు మహిళలకు సన్మానం చేశారు. హన్మకొండ జిల్లా పరకాలలోనూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అతివలను శాలువాతో సత్కరించారు. మాట్లాడతాను